సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం సుబ్బారావు గారు. నమస్తే అండి. మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో చాలా వరకు పిల్లలు ఈజీగా బ్యాడ్ హ్యాబిట్స్కి అయితే అడిక్ట్ అవ్వడం జరుగుతుంది. ఒకప్పటితో కంపేర్ చేస్తే ఇప్పుడు వాళ్ళకి అంత స్కోప్ ఉంది. బికాస్ మెయిన్ రీజన్ ఫోన్ అని కూడా చెప్పొచ్చు. అలా వాళ్ళు బ్యాడ్ హ్యాబిట్స్కి అడిక్ట్ అవ్వకుండా ఉండడానికి యాజ్ ఎ పేరెంట్స్గా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మొదటిగా ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. స్క్రీన్ టైం ఉందండి, అది గుడ్ హ్యాబిటా బ్యాడ్ హ్యాబిటా? లిమిట్ సార్, లిమిట్ని బట్టి డిసైడ్ చేయొచ్చు. వెరీ గుడ్ అండి. అంటే హ్యాబిట్ అనేటువంటి కొన్ని హ్యాబిట్స్ అనేటువంటివి పరిధి దాటి వెళ్ళిపోతే బ్యాడ్ హ్యాబిట్ వెళ్ళిపోతాయి. ఇప్పుడు స్క్రీన్ టైం అనేటువంటిది దాన్ని ఎలా యూటిలైజ్ చేస్తున్నారు అనేటువంటిది ఇంపార్టెంట్. నాకు తెలిసిన అనేక ఎగ్జాంపుల్స్ అండి, చాలా పేద కుటుంబంలో నుంచి ఉండి లాస్ట్ 5 yearsలో చూసిన కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. ఫీజు కట్టేటువంటి స్తోమత లేక ఆన్లైన్లో కోర్సెస్ అటెండ్ అవుతూ ఆన్లైన్లో వీడియోస్ చూస్తూ డాక్టర్స్ అయిన పిల్లలు ఉన్నారండి. ఎస్ సార్. ఎంత గొప్ప జర్నీ చూడండి. అంటే దాన్ని ఆ యూటిలైజేషన్ ఎలా చేసామనేటువంటిది ఇంపార్టెంట్. మీరు చెప్పినట్టుగా చక్కగా లిమిట్స్, ఆ ఎక్సెసివ్ స్క్రీన్ టైం అనేటువంటిది బ్యాడ్ హ్యాబిటే. చదువుకోవటం గుడ్ హ్యాబిటా బ్యాడ్ హ్యాబిటా అంటే యాజ్ ఏ ఎడ్యుకేషనలిస్ట్గా నేను చెప్తాను, ఫిజికల్ ఎమోషనల్ వాటికి వాల్యూ ఇవ్వకుండా చేసేటువంటి చదువు కూడా బ్యాడ్ హ్యాబిటే అని చెప్తా. ఉదయం నుంచి సాయంత్రం దాకా వేరే వాటిని ఏమి పట్టించుకోకుండా అది కూడా గుడ్ హ్యాబిట్ అవ్వదు. ఒక మనిషి హోలిస్టిక్ డెవలప్మెంట్కి ఫిజికల్ ఇంప్రూవ్మెంట్, ఫిజికల్ స్ట్రెంగ్త్ అవసరం, ఎమోషనల్ స్ట్రెంగ్త్ అవసరం, ఇంటలెక్చువల్ స్ట్రెంగ్త్ అవసరం. ఏది మరో దాన్ని ఆపేస్తున్నా సరే అది ప్రమాదం. సో కాబట్టి ఇక్కడ నేను చాలా స్పష్టంగా చెప్తున్నటువంటిది, మనం చూసేటువంటి విధానం, అక్కడ దాన్ని ఉపయోగించుకునేటువంటి తీరు మీద ఈ యాక్టివిటీస్, అంటే మనం గుడ్ హ్యాబిట్స్ అనుకునేటువంటివి కూడా వాటి మీద ఆధారపడి ఫలితం ఉంటుంది. కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి, పొగ త్రాగటం, మందు సేవించటం, ఇతరులతో గౌరవం లేకుండా ప్రవర్తించడం, ఇవన్నీ బ్యాడ్ హ్యాబిట్స్, ఇంకా దాంట్లో క్వశ్చనే లేదు. సో మనం మంచి అనుకునేటువంటి యాక్టివిటీస్ కూడా ఫలితాన్ని ఇవ్వకపోతాయి, అంతేకాకుండా వేరే ఫలితాన్ని నిరోధిస్తాయి. సో దీనికి ప్రత్యేకించి మీరు చెప్పినట్టుగా ఈ రోజున యాక్సెసిబిలిటీ కానీ, పిల్లల యొక్క అవైలబిలిటీ కానీ, సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ కానివ్వండి, ఇవన్నీ కూడా కొన్ని వేరే అలవాట్లు రావడానికి అవకాశం ఉంది. అదే సందర్భంలో పేరెంట్స్ బిజీ, కొంతమంది అయితే మదర్ ఫాదర్ ఇద్దరూ బిజీ, రైట్? సో ఈ వ్యవహారాలు కూడా కొన్ని హ్యాబిట్స్ని బ్యాడ్ హ్యాబిట్స్ కింద మార్చేస్తున్నాయి. సో వీటిని మనం దీనితో పాటుగా కొన్ని విషయాల్లో పేరెంట్స్ ఓవర్ ఇంపోజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు చదువుతున్నప్పుడు పిల్లవాడిని చదవట్లేనప్పుడు వేరే యాక్టివిటీలో ఉండేటప్పుడు, అంటే చదువు అనేది గుడ్ హ్యాబిట్ అని మనం చూస్తాం. వాడు వేరే ప్రొడక్టివ్ యాక్టివిటీలో ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో కొంతమంది పేరెంట్స్ దానికి విలువ ఇవ్వరు. ట్రూ. వాళ్ళు ఏం చేస్తారంటే, నువ్వు పో చదువుకో. సో అంటే అది పనిష్మెంట్ లాగా ఉందంటారా, లేకపోతే జనరల్ వేలో ఉందంటారా? పనిష్మెంట్ లాగా. సో అప్పుడు వాడికి కూడా ఇష్టం ఉండదు, తగ్గిపోతూ ఉంటుంది, దూరం అవుతారు ఆ యాక్టివిటీకి. ఆ ఎంపసిస్ లేదా రైట్ టైంలో రైట్ వేలో చెప్పకపోయినా ఆ గుడ్ హ్యాబిట్స్కి పిల్లలు దూరంగా జరిగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. గుడ్ హ్యాబిట్ నుంచి కూడా బ్యాడ్ హ్యాబిట్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఎప్పుడైతే చదవట్లేదో వాడు వేరే యాక్టివిటీకి ఇన్వాల్వ్ అవుతాడు. సో ఎప్పుడైతే వేరే ఆ యాక్టివిటీ సరైనది కాకపోతే ఎక్కడ పెట్టవలసినటువంటి టైం ఇక్కడ పెట్టవలసినటువంటి టైం వేరే చోట, అంత అయిపోయింది కదండి. వేరే చోట, అవసరం లేని చోట పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. సో అసలు బ్యాడ్ హ్యాబిట్స్ లేదా గుడ్ హ్యాబిట్స్ అనేటువంటి చూసేటప్పుడు దీన్ని ఒక 4 పాయింట్లో మనం చూద్దామండి. అంటే ఏదైనా పిల్లల విషయంలో పేరెంట్స్ మన అన్ని కోణాల్లో శ్రద్ధ తీసుకోవాలనుకునేటప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆరోగ్యకరమైన అనారోగ్యకరమైన అలవాట్లు. మొట్టమొదటిదండి హెల్దీ అన్హెల్దీ యాక్టివిటీస్. సో ఈ హ్యాబిట్స్ విషయానికి వచ్చేటప్పటికి సపోజ్ చిన్నపిల్లలు ఉంటారండి, బాగా చిన్నపిల్లలు. సో ఏళ్ళు చిక్కుతూ ఉంటారు, రైట్? సో ముక్కులో ఇది చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ చిన్నప్పుడు జరుగుతూ ఉంటాయి. ఈ సరైన టైంలో ఆపలేదనుకోండి, చిన్నప్పుడు ఓకే, పెద్దవాళ్ళు అయ్యాక కూడా
కొంతమంది గోల్డ్ కొరుకుతూ ఉంటారు. ఓకే, డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. సో ఇవన్నీ బ్యాడ్ హ్యాబిట్సే కదండి, వీటిని ఆపవలసినటువంటి అవసరం ఉంది కదా. ఇక కొంచెం పెద్ద పిల్లల విషయానికి వచ్చేటప్పటికి జంక్ ఫుడ్స్. ఇప్పుడు హెల్త్ లేకపోతే ఏముందండి, మీ దగ్గర ఏదైనా ఉండనివ్వండి, హెల్త్ లేకపోతే ఇంకేమీ లేదు కదా. సో దేవుడు ఇచ్చినటువంటి హెల్త్ ఇది, సో దాన్ని మనం కాపాడుకోవాలి కదా. సో జంక్ ఫుడ్స్, మరి జంక్ ఫుడ్ తినటం అనేటువంటి, సపోజ్ ఒకరోజు బిర్యానీ తినటంలో తప్పు లేదు, ఒకరోజు పిజ్జా తినటంలో తప్పు లేదు. మరి అదే పనిగా పరిధి దాటి తినేటప్పుడు మీకు డబ్బులు ఉండొచ్చు, మీకు అమితమైన ప్రేమ ఉండొచ్చు పిల్లల మీద, కానీ అది ఏ ఇంప్లికేషన్ చేస్తుంది? మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, రోజు బిర్యానీ కొనేటువంటి సామర్థ్యం ఉంది కదా అని రోజు బిర్యానీ తినిపిస్తే అది గుడ్ హ్యాబిటా బ్యాడ్ హ్యాబిటా? సో జంక్ ఫుడ్స్ అది మొదటిదండి. దీన్ని కొంచెం లిమిటెడ్గా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి, అది కూడా పరిధి దాటకూడదు అనేటువంటిది. రెండవదండి హెల్దీ, దాంట్లో హెల్దీ అన్హెల్దీ. సో మీరు ఉదయం నుంచి సాయంత్రం దాకా చదివించడమే ఇంకా వేరే ప్రపంచం లేకుండా చేస్తే ఫిజికల్ స్ట్రెంగ్త్ లేని పిల్లవాడుకి మెంటల్ స్ట్రెంగ్త్ ఎట్లా వస్తుందండి? ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోతే మెంటల్గా కూడా వాడు ఫిట్గా ఉండడు. ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేటువంటిది మన బాడీలో, మన బ్రెయిన్లో డెవలప్ అయ్యేటువంటి చాలా డెవలప్మెంట్కి ఆధారభూతం. ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఏదైతే వస్తాయో అవి రెగ్యులేట్ అవ్వటానికి ఫిజికల్ యాక్టివిటీ ఒక ఇంపార్టెంట్ యాక్టివిటీ అండి. సో ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోతే ఖచ్చితంగా అది బ్యాడ్ హ్యాబిటే. సో అంటే ఈ విధంగా హెల్త్కి సంబంధించినటువంటి విషయాల్లో మనం చూసినప్పుడు మరొక ముఖ్యమైనటువంటి విషయం ఈ రోజున ఎక్సెస్ స్క్రీన్ టైం అండి. ఈ స్క్రీన్ టైము ఉన్న పనులను హరించటమే కాదు, హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని పట్టుకొస్తుంది. ఎప్పుడైతే స్క్రీన్ టైం పెరిగిపోయిందో ఫిజికల్ యాక్టివిటీకి టైం ఉండదు, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి, కంటికి సంబంధించినటువంటి సమస్యలు వస్తాయి. సో అది కంప్లీట్గా నైట్ నిద్ర పట్టడానికి కూడా ఇబ్బంది అవుతుంది బ్లూ లైట్ వల్ల. ఎప్పుడైతే నైట్ ఇబ్బంది అయ్యిందో నెక్స్ట్ డే మీరు పూర్తి ఎఫిషియన్సీతో ఉండలేరు. ఎప్పుడైతే ఎఫిషియన్సీతో ఉండలేరో ఆ తర్వాత చేసేటువంటి యాక్టివిటీ మీద మీరు ఫోకస్ పెట్టలేరు. ఎప్పుడైతే మీరు ఫోకస్ పెట్టలేరో ఆ యాక్టివిటీ మీకు దూరం పెరిగిపోతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉన్నా సరే అది దూరం పెరిగిపోతుంది. చూడండి, ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్. చూసారా, హెల్తీ అన్హెల్తీ అనేటువంటిది ఫస్ట్ పాయింట్ అండి. ఇక రెండో పాయింట్ వచ్చేటప్పటికి బిహేవియరల్, ప్రవర్తనకు సంబంధించినటువంటిది. సత్ప్రవర్తన కానిది. సో వీటిలో చాలా స్పష్టంగా మనం చాలాసార్లు చెప్తూ ఉంటాం, అబద్ధం చెప్పడం అనేటువంటిది. పిల్లలకి అబద్ధం చెప్పడం అలవాటు అవుతుంటే వెంటనే రియాక్ట్ అవ్వకపోతే ఆ అబద్ధం తర్వాత మీకు కూడా చెప్తారు. అంటే మన పిల్లలు ఏం చేస్తున్నారో, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో దానికి అథెంటిసిటీ కంప్లీట్గా పోతుంది. రెండవది రెస్పెక్ట్ చేయటం. రెస్పెక్ట్ విషయంలో పెద్దవాళ్ళని లేదా తోట వయసు వాళ్ళని ఆ గౌరవించడం అనేటువంటిది లేకపోతే ఆ బిహేవియరల్ ప్రాబ్లమ్స్, ఆ హ్యాబిట్ అనేటువంటిది కంప్లీట్గా అది బ్యాడ్ హ్యాబిట్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఈ విధంగా మనం వీటిని డివైడ్ చేసుకోగలిగితే, అంటే నేను ఎందుకు డివైడ్ చేసి చెప్తున్నానంటే శిరీష గారు, కొంతమంది పిల్లలు అగ్రెసివ్గా ఉంటారు కానీ చాలా బాగా చదువుతారు. అవును సార్, రైట్ అండి. సో కొంతమంది చాలా సౌమ్యంగా ఉంటారు, చదివేటువంటి అలవాట్లు కరెక్ట్గా ఉండవు. అంటే నేను పూర్తిగా ఆ పిల్లల యొక్క భవిష్యత్తును కోరుకునేటువంటి వ్యక్తిని అయితే కరెక్ట్ చేయవలసిన బాధ్యత నా మీద ఉంటుంది కదండి, డెఫినెట్గా. సో అందుకని మనం ఆ తప్పు కోణంలో చూడకూడదు. ఒక పిల్లలకు ఒకటి రెండు బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి, అదే టైంలో చాలా మంచి గుడ్ హ్యాబిట్స్ కూడా ఉంటాయి. మనం దీన్ని క్లాసిఫై చేసి చూడగలిగినప్పుడు కరెక్ట్గా వాళ్ళకి ఏది అవసరమో అది ఇవ్వగలుగుతాం. ఒక పిల్లవాడు చదవట్లేదు అనేటువంటి పిల్లవాడు, మీకు ఒక సాధారణమైనటువంటి ఎగ్జాంపుల్ చెప్తా ఇంట్లో జరిగేటువంటిది. చదవడు అనేటువంటి పిల్లవాడు, ఒక వ్యక్తికి ఇద్దరు పిల్లలు ఉన్నారనుకుందాం. ఒక అబ్బాయి బాగా చదువుతాడు, ఒక అబ్బాయి చదవడు. చదవని పిల్లవాడు మంచి చేసినా గుర్తింపు ఉండదు, చదివే పిల్లవాడు చెడ్డ చేసినా పట్టించుకోరు. అవును కదండి. సో అప్పుడు అంటే ఆ ఇన్క్లినేషన్ ఏమైపోయింది, ఈ రెండో పిల్లవాడికి చేసే అన్యాయం, వాడు ఇప్పుడు చదవలేకపోతున్నాడు అదొకటైతే, వాడి దగ్గర ఏవైతే గుడ్ క్వాలిటీస్ ఉన్నాయో ఆ వాటికి వాడు కూడా విలువ ఇవ్వలేనటువంటి పరిస్థితి మనం తీసుకొచ్చినట్టు అవుతుంది కదండి.
అంటే ఇది తెలియక మనం చేస్తూ ఉంటాం. అందుకని నేను క్లాసిఫై చేస్తున్నా. హెల్త్కి సంబంధించింది, రెండవది బిహేవియర్కి సంబంధించినటువంటిది. బిహేవియర్ అంతా బాగుందండి, బాగా చదువుకుంటున్నాడు, అన్నీ చదువుకున్నాడు, హెల్త్కి సంబంధించి హ్యాబిట్ అస్సలు కంట్రోల్ లేదు, కంట్రోల్ లేకుండా తినేస్తాడు అనుకుందాం, అసలు ఫిజికల్ యాక్టివిటీ చేయడు, మరి అతనికి ఏమవుతుంది చెప్పండి రేపొద్దుట? అందుకని దీన్ని క్లాసిఫై చేసి చూడండి. సో హెల్త్ హ్యాబిట్స్, ఎస్ మావాడు ఫిజికల్ యాక్టివిటీ చక్కగా చేస్తాడు, సో తినేటువంటి తిండిలో కంట్రోల్గా ఉంటుంది, రైట్. బిహేవియర్కి వద్దాం. సో చాలా చక్కగా చెప్పినట్టుగా వింటాడు, అతనికి తెలిసినటువంటివి నాతో షేర్ చేసుకుంటాడు, డెసిషన్ అడుగుతాడు, సూపర్. సో కొంతమంది పిల్లలు లేదు వీడన్ని అబద్ధాలు చెప్తాడు, కొంచెం కుయుక్తులు పన్నుతాడు, కరెక్ట్ చేయాలి కదండి. సో ఇది రెండవ పాయింట్. ఇక మూడో పాయింట్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఆర్గనైజేషనల్ డిజార్గనైజేషనల్ హ్యాబిట్స్ అండి. అంటే వాళ్ళ పనిని వాళ్ళు సరిగా చేసుకోగలుగుతున్నారా లేదా, చిన్నప్పటి నుంచి అలవాటు చేద్దాం. ఇప్పుడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పిల్లలు ఉంటారండి. పిల్లలు ఆడుకోవడం ఎంత ఇంపార్టెంటో, ఆడిన తర్వాత ఆ వస్తువుల మీద ఆ బాధ్యత తెచ్చామనుకోండి, వాళ్ళతో పాటు 4-5 రోజులు మనం కూడా కలిసి ఎత్తడం మొదలు పెట్టామనుకోండి, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి గొప్ప ప్రయాణం. మనం కూడా వాళ్ళతో కలిసి నాన్న ఇవన్నీ ఎత్తేసి ఒక చోట పెట్టుకోవాలి, సో అమ్మకి ఇబ్బంది మొత్తం అంతా అని చెప్పడం మొదలు పెట్టామనుకోండి, 4-5 సార్లు మనం మొదలు పెట్టినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు కూడా నెక్స్ట్ టైం 4-5 సార్లు తర్వాత వాళ్ళే చేసేస్తారు. అక్కడి నుంచి వచ్చిన పిల్లవాడు రేపొద్దుట స్కూల్కి వచ్చిన పిల్లవాడు వాడు బుక్స్ వాడు చక్కగా సర్దుకుంటాడు, నెక్స్ట్ డే ఏముండాలి అని వాడు హోంవర్క్ వాడే చక్కగా చేసుకుంటాడు, మనం ఫోర్స్ పెట్టవలసినటువంటి పని లేదు. అక్కడి నుంచి ఇంకొంచెం ఎదిగిన పిల్లవాడు వాడు రూమ్ వాడే సర్దుకుంటాడు, వాడు వాష్రూమ్ వాడే క్లీన్గా ఉంచుకుంటాడు. చూసారా, అంటే ఇవన్నీ కనెక్ట్ అండి, ఒక్క రోజులో రావు. మనం గారాబం చేసి నా పిల్లవాడు నేను ఇలా పెంచాలి అలా పెంచాలి, ఈ కష్టం నేను పడ్డాను వాడికి రాకూడదు, ఇవి కష్టం కాదండి. రేపొద్దుట భవిష్యత్తులో నిలదొక్కుకోవడానికి వాడు ఆత్మస్థైర్యంతో ఉండటానికి చేసేటువంటి పునాదులండి ఇవి. సో ఆర్గనైజేషనల్ డిజార్గనైజేషనల్ చూసామండి. ఇక 4వది వచ్చేటప్పటికి హైజీన్ అండ్ అన్హైజీన్. సో ఇవన్నీ బాగున్నాయి, వాడు అసలు హైజీన్గా లేడు, తల దువ్వడు, స్నానం చేయడు, బ్రష్ చేయడు, వాడి దగ్గరికి ఎవరు వస్తారు చెప్పండి? సో కొంతమంది పిల్లలు చిన్నప్పటి నుంచి బ్రష్ చేయడం చేయరు కొన్ని కారణాల వల్ల, రైట్ అండి. సో కొంతమంది అసలు స్నానం కూడా చేయకుండానే స్కూల్కి వెళ్ళిపోతారు. ఏమవుతుందండి, కొన్ని రోజుల తర్వాత ఎన్ని రకాల వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, రైట్. సో ఈ విధంగా ఈ 4 కేటగిరీస్ కింద మనం చూసినప్పుడు ఒక 2 చోట చాలా ఉన్నతంగా ఉండి 2 చోట అవసరం ఏర్పడితే మనం హెల్ప్ చేద్దాం, మనం సహాయం చేద్దాం, వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఇదేండి. సో ఈ హ్యాబిట్స్ అనేటువంటి మనం ఇలా 4-5 రకాలుగా మనం చూడాలండి. చాలా బాగా చెప్పారు సార్. అండ్ ఎస్పెషల్లీ మీరు ఎప్పుడైతే ఇలా కేటగిరీ వైజ్ డిఫరెంట్గా చెప్పారో అంత డీటెయిలింగ్ ఎందుకు అనిపించింది. బట్ మీరు ఆ క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు కాబట్టి అందరూ పాజిటివిటీ అన్ని సిచ్యువేషన్స్లో ఉండాలని లేదు, నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. ఆ నెగిటివ్ని కూడా ఎప్పుడైతే మనం పాజిటివ్ వైపు మళ్ళించుకుంటామో ఆటోమేటిక్గా మనకి బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి చాలా వరకు దూరం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీకు గైడెన్స్ కావాలి అనుకుంటే ఎలా అప్రోచ్ అవ్వాలి? సో ఖచ్చితంగా అండి. సో అలాగా ఎవరైనా పిల్లలైనా పెద్దలైనా సరే ఈ విషయాల మీద అవగాహన కావాలి అని అనుకునేటప్పుడు మన అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ కాల్ చేస్తే మన టీం మనకు కాంటాక్ట్ చేస్తారు, అపాయింట్మెంట్ తీసుకుని మనల్ని కలవచ్చు అండి. సో వీళ్ళతో పాటుగా మనం 10th అయినటువంటి పిల్లలు అంటే 11th 12th వాళ్ళ జర్నీ చాలా ఇంపార్టెంట్, చాలా ఇబ్బందులతో ఒడిదుడుకులతో ఉంటుందండి. సో వాళ్ళకి కావలసినటువంటి ఆ సామర్థ్యం ఇవ్వటానికి, ఆ ఎగ్జామినేషన్ అర్థం చేసుకోవటానికి, వాళ్ళ జర్నీని వాళ్ళే అర్థం చేసుకుని వాళ్ళు ఎక్కడైనా చదవనివ్వండి, వాళ్ళ కోసం మనం June 2nd వీక్లో స్పెషల్ కోర్సెస్ మనం డిజైన్ చేయడం జరిగిందండి. అది ఆన్లైన్ ఆఫ్లైన్ రెండింటిలో కూడా వాళ్ళకి అవైలబిలిటీ ఉంటుంది. లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు ఆఫ్లైన్కి ప్రిఫర్ చేయొచ్చు, బయట ఉన్నటువంటి వాళ్ళు ఆన్లైన్లో యాప్ చేసుకుని కోర్సు ఒక 2.5 hours సెషన్, బ్యూటిఫుల్ సెషన్ అండి. వాళ్ళ శక్తి వాళ్ళకి తెలుస్తుందండి సెషన్ అయ్యేటప్పటికి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎలా అప్రోచ్ అవుతారు? సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే స్క్రోల్ అవుతుందో ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి సో వాళ్ళు ఎన్రోల్ చేసుకోవచ్చు అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.